మా డైరెక్టర్ గారు మునిరాజ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. నన్ను బిలీవ్ చేసినందుకు అండ్ తిమ్మరాజుపల్లి టీవీ నాకు ఇచ్చినందుకు. అండ్ ఆయన మేము రికార్డింగ్ చేసినప్పుడు అవ్వచ్చు, మ్యూజిక్ సిట్టింగ్స్ అవ్వచ్చు, రియల్లీ ఐ ఎంజాయ్డ్ ఏ లాట్ బ్రో మీతో వర్కింగ్. ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ అంతా కూడా చాలా బాగా నచ్చింది. అందువల్లే మీకు అది అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. సో ఫ్రీడమ్ ఏ టెక్నీషియన్కైనా సరే ఫ్రీడమ్ అనేది చాలా ఇంపార్టెంట్, క్రియేటివ్ ఫ్రీడమ్. సో అది మాకు ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించినందుకు ముని గారికి థ్యాంక్ యూ సో మచ్, డైరెక్టర్ గారికి. అండ్ ఇక్కడున్న ప్రతి ఆర్టిస్టులు గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు వీళ్ళ ఫేస్లు డెఫినెట్లీ దే విల్ బీ ఫ్యూచర్లో పెద్ద 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 స్టార్లు అయ్యే ఫేస్లు ఇవ్వండి, పెద్ద పెద్ద ఆర్టిస్టులు అవుతారు. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నేను సినిమా ఇప్పటికీ ఒక 100 సార్లు 150 సార్లు చూస్తున్నాను. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినప్పుడు వీళ్ళందరూ యొక్క పర్ఫామ్ ఎప్పుడు ప్రతి ఒక్కసారి కూడా నాకు బోర్ అనే ఫీలింగ్ లేదనమాట. సో ఒక సినిమా చూస్తున్నప్పుడు బోర్ లేదని అంటే ఆ ఆర్టిస్టులు, ఆ కథ, ఆ కథనం, ఆ దర్శకత్వం, ఎవ్రీథింగ్ అందరూ అన్ని ఎలిమెంట్స్ బాగా అయితేనే ఆ సినిమా ఎన్నిసార్లు చూసినా సరే బోర్ కొట్టదు. సో తిమ్మరాజుపల్లి అనే టీవీ మీరు ఎన్నిసార్లు చూసినా, ఎంతసేపు చూసినా బోర్ కొట్టని సినిమా, ఒక మంచి సినిమా. ఏప్రిల్ 17న మా తిమ్మరాజుపల్లి టీవీ రిలీజ్ అవుతుంది. మీ అందరూ థియేటర్లకు వచ్చి మా తిమ్మరాజుపల్లి టీవీ చూసి మా టీం అందరినీ కూడా ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.